హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఎంతో రుచికరమైన రొయ్యల ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. ఈ రొయ్యల ఫ్రై ఏ రైస్లకైనా కూడా అండి కాంబినేషన్గా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ రొయ్యల ఫ్రై చేసే ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా అయితే ఒక 200 గ్రాముల దాకా రొయ్యలు అయితే తీసుకొని ఒక 3 టైమ్స్ దాకా కూడా నీట్గా వాష్ చేసుకుని పక్కన ఉంచండి. ఈ విధంగా ఉంచడం వల్ల నీసు వాసన అనేది రాకుండా ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ను కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. కరివేపాకు అనేది వేయడం వల్ల కర్రీ అనేది మంచి ఫ్లేవర్గా ఉంటుందండి. అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలంతా కూడా వేసుకుని బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేయండి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మీకు టేస్ట్కి సరిపడంత సాల్టు, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉప్పు పసుపు అంతా కూడా రొయ్యలకు పట్టేడుగా బాగా అంతా కూడా కలుపుకొని మూత అయితే పెట్టుకుని ఒక 10 to 15 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయండి. వాటర్ అనేది అసలు వద్దండి, ఎందుకంటే ఫ్రాన్లోనే వాటర్ అనేది వస్తుంది. చూసారు కదండి, ఫ్రాన్లో ఉండే వాటరే బాయిల్ అయ్యేదానికి కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా మీరు వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కలుపుకుంటూ మూత అయితే పెట్టుకొని 10 మినిట్స్కి 1 టైం అయితే చూసుకొని ఫ్రై అయితే చేయండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడంత కారము, ఒక 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుని వాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కారం అంతా కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏ రైస్లకైనా కూడా కాంబినేషన్గా చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.